audio jungle. మీరు పిలుపునిస్తే అన్నా మీరు ఇక్కడికి రండి, మాతో కలిసి పనిచేయండి, మేము సిద్ధంగా ఉన్నామంటే జిహెచ్ఎంసీ అధికారులు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ కాలనీకి వచ్చి నేర్పించి ఎట్లా చేయాలో డెమాన్స్ట్రేట్ చేసి మరీ పోతారు. ఆ బాధ్యత మాది. రెండవది మేము కోరేది మీతో, మీరు చూస్తున్నారు వర్షాకాలం స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే జిహెచ్ఎంసీకి తిట్లు స్టార్ట్ అవుతాయి. రోడ్డు మీద నీళ్ళు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు మీరు? రోడ్డు మీద నీళ్ళు వస్తే ఏం చేస్తామంటే సహజంగా వరద నీటి కాలువలు ఉంటాయి, మురికి నీటి కాలువలు ఉంటాయి. కానీ మనం మురికి నీటి కాలువలను కాపాడాల్సిన బాధ్యత ఒక జిహెచ్ఎంసీదేనా? మొన్న మొత్తం పూడిక తీసినాం హైదరాబాద్లో, మొత్తం నాలాల్లో పూడిక తీస్తుంటే రకరకాల పదార్థాలు బయటపడుతున్నాయి. నాకు తెలిసి అంతరిక్షంలో పరిశోధనలు చేస్తే కూడా అట్లాంటి పదార్థాలు బయటకు వస్తాయో తెలియదు, కానీ మన నాలాల్లో మాత్రం వస్తున్నాయి. మొన్న అమీర్పేట దగ్గర మా మెట్రో ఎండి గారు, ఒకసారి ఆ బొమ్మ పెట్టండి, మా మెట్రో ఎండి గారు చూపెడుతున్నారు. అక్కడ పూడిక తీత చేయిస్తే నాలల్లో బ్లాంకెట్లు, పరుపులు, బెడ్షీట్లు. ఇదేనా సంస్కారవంతమైన సమాజం చేసుకోవాల్సిన పని? జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? హెచ్ఎండబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? అధికారులు పిడికడంతమంది అధికారులు ఏం చేస్తారు? 1 కోటి మంది ఉండే జనాభాలో మనకేం సోయి లేనట్టు, మనకేం ఆలోచన లేనట్టు, మనకు పట్టి లేనట్టు, ఈ నగరం నాది కాదన్నట్టు, వాళ్ళెవరో నడపాలా, నా ఇల్లు సాఫ్ చేసుకుంటా కానీ బయట చెత్తేస్తే వాడు చూడాలా అంటే కొంత విచిత్రమైన ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ కాలనీ నాది, నా ఇల్లు మాత్రమే కాదు, ఈ బస్తీ నాది, ఈ కాలనీ నాది, ఈ నగరం నాది అనే భావన మనం నేర్చుకోకపోతే, అలవాటు చేసుకోకపోతే, మీరు ఎవరు ఏం చేసినా, మనం ఏం చేసినా, ఎన్ని వందల కోట్లు, మీ ఎంపీ గారు అన్నారు 300 కోట్లు ఇచ్చిపో అన్నాడు, ఇచ్చిపోతా నాదేం పోయింది. కానీ ఆ తర్వాత బ్రహ్మాండమైన కొత్త మురికి కాలువలు కడదాం, మళ్ళా నింపుదాం. ఏం నింపుదాం? ప్లాస్టిక్ బాటిల్ వేద్దాం, మళ్ళీ బ్లాంకెట్లు వేసేద్దాం, పరుపులు వారేద్దాం, మళ్ళీ జిహెచ్ఎంసీని తిడదాం. ఏం లాభం? ఎన్ని వందల కోట్లు అయితే ఏం లాభం? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం? మనకు సోయి లేకపోతే, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే, మన నగరాన్ని మనం బాగు చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎవరేం చేస్తారు దానికి? కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ప్రజల నుంచి మేము ఆశించేది ఏమంటే, మీ ఇళ్ళను ఎంత బాగానైతే పెట్టుకుంటారు. మన ఇంట్లో మనం తెల్లారు లేవగానే ఊడ్చుకుంటాం, సాయంత్రం ఊడ్చుకుంటాం, ఎందుకంటే పిల్లలకు జబ్బులు రావద్దు, ఎవరికి ఏమి ఇబ్బంది రావద్దు, ఇంట్లో ఉండేటోళ్ళందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పి బాత్రూమ్తో సహా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం. అదే మరి కాలనీ విషయానికి వస్తే ఆ సోయి లేదు, ఆ పట్టింపు లేదు. ఏం కాలనీ మనది కాదా? రోడ్డు మనది కాదా? ఆ ముందు నుంచి పోయే డ్రైనేజ్ మనది కాదా? అందులో ఏమైనా పడితే జిహెచ్ఎంసీ వాడు రావాలా, వాడు సాఫ్ చేయాలి. దయచేసి మిమ్మల్ని కోరేది ఏమంటే, జిహెచ్ఎంసీ చేసే పని జిహెచ్ఎంసీ చేస్తుంది, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం కూడా దయచేసి కొంత సంస్కారవంతంగా ఆలోచించి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ బాటిల్ నెసేయడం, వాటి వల్ల ఎక్కడికక్కడ నాళాలు మూసుకొని పోతూ ఉన్నాయి. ఎంత తీసినా మీరు వహిస్తూనే ఉంటే దానివల్ల అయ్యేదేమీ లేదు, పోయేదేమీ లేదు. దయచేసి ఈ విషయంలో కూడా మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. మీరు పార్టిసిపేట్ చేయకపోతే, కొన్ని ఎన్జిఓలు చేస్తున్నాయి, కొంతమంది పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళు కూడా శనివారాలు ఆదివారాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి అలవాట్లు కూడా ఇక్కడ కొంతమందిని మీకు పరిచయం చేస్తాం ఈరోజు, కొంతమంది ఏ రకంగా చేసుకుంటున్నారని. ఇంకొక మాట, వర్షాలు ప్రారంభమైనాయి, మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం, ఇంకుడు గుంతలు తవ్వుకోండి. ఈరోజు నాకంటే బాగా మీకే తెలుసు, హైదరాబాదులో ఏ అపార్ట్మెంట్కి పోయినా 1000 ఫీట్ల లోతుకి తవ్వుతే తప్ప నీళ్లు రావు, మంచినీళ్ళు. మీరు మెట్రో వాటర్ సప్లై నుంచి వచ్చే నీళ్ళు తీసుకుంటారు, మంజీరా నీళ్ళు, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, ఏ నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు ఒకవైపు రోజు గంటన్నర వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. కానీ మీరేం చేస్తారు? బోరింగ్లు వేస్తారు, ఆ బోర్వెల్స్ వేస్తారు. బోర్వెల్ ఎంత లోతుకు పోతుంది ఈరోజు? ఇంకా కొద్దిగా లోతుకు పోతే ఇంకా కిందలోంచి లావా రావాల్సిందే తప్ప ఇంకేం లేదు. ఇక 1000 ఫీట్లు లోతుకు పోయినారు, 1500, 1600, కొన్ని అపార్ట్మెంట్లు అయితే 2000 ఫీట్లు పోయిన అపార్ట్మెంట్లు ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని కోరేదేమంటే, మేయర్ గారు చెప్తున్నారు నాగోల్ లాంటి ప్రాంతంలో కొన్ని చోట్ల అయితే 150 ఫీట్లకు కూడా నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు వస్తున్నాయి? కొన్ని చోట్ల ఎందుకు నీళ్లు పైన ఉన్నాయి, కొన్ని చోట్ల కిందికి ఎందుకున్నాయి? ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, దానికి పెద్ద పెట్టుబడి లేదు. కాకపోతే మీకు ఇంకొక విషయం కూడా తెలవాలి, మీరు ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ అన్నారు మీ ఎమ్మెల్యే గారు, ప్రాపర్టీ ట్యాక్స్లో రాయితీ కూడా ఉంది. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే 10% రాయితీయా, 5%, 5% రాయితీ ప్రాపర్టీ ట్యాక్స్లో ఉంది. అంటే ఇది 2 రకాలుగా లాభం. మీకు వచ్చిన వర్షపు నీళ్ళని నిల్వ ఉంచుకోవచ్చు, భూగర్భ జలాలు పెంచుకోవచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్లో మీకే ఉపశమనం కూడా ఉంటుంది. ఇది మా కోసమో వేరే వాళ్ళ కోసమో చేసేది కాదు, మీకోసం, మీ కాలనీలో, మీ అసోసియేషన్లో, మీ ఇంట్లో మీరు చేసుకునే కార్యక్రమం తప్ప వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆకాశం నుంచి ఊడిపడి చేసే కార్యక్రమం కాదు. ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే జిహెచ్ఎంసీని అడగండి,
హెచ్ఎండబ్ల్యూఎస్కి ఒక ఫోన్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ పోతారు. ముందు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, కంకర ఎంత పోయాలి, ఇసుక ఎంత పోయాలి, ఏ రకంగా తయారు చేయాలి, దానివల్ల భూమిలోకి నీళ్ళు ఎట్లా ఇంకుతాయి, ఇవన్నీ కూడా మీకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి కాలనీ అసోసియేషన్లకు చేయించే బాధ్యత మాది. నాగోల్లో కొంతమంది చేస్తూ ఉన్నారు, సంతోషం. మిగతా డివిజన్లలో, మిగతా నియోజకవర్గంలో, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన స్ఫూర్తితో ఈ జలం జీవం అనే కార్యక్రమం ప్రారంభించాం. జలం జీవం అంటే మన భవిష్యత్తు, మన బతుకంతా కూడా నీళ్ళ చుట్టే ఉంటుంది కాబట్టి, సాగునీరైనా తాగునీరైనా అది లేకపోతే మానవ మనుగడనే లేదు. కాబట్టి నీటిని సంరక్షించుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం జలం జీవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దయచేసి దానికి సంబంధించిన వివరాలు కూడా బయట కూడా పెట్టాం. మీకు కావాలి అంటే బయట ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. మీరు ప్రతి కాలనీలో, ప్రతి అసోసియేషన్లో మీ అందరితో కూడా విజ్ఞప్తి, విశేషమైన ప్రచారం మీరు చేసినట్టయితే దీనివల్ల లాభం ఉంటుందనే విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హరితహారం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఇంటింటికి చెట్లు పెట్టుకోవాలి, ప్రతి కాలనీ హరితమయంగా మారాలి, ఆకుపచ్చ నగరంగా హైదరాబాద్ అందంగా ఉండాలి, మనకు ఆక్సిజన్ను, ప్రాణవాయువును అందించే మొక్కలను పెంచుకోవాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో కూడా ఆశించినంత ప్రతిస్పందన మీ వైపు నుంచి రావడం లేదు. ఇదేదో గవర్నమెంట్ ప్రోగ్రాంలే, ఎమ్మెల్యే వస్తాడు, మంత్రి వస్తాడు, మేయర్ వస్తాడు, కార్పొరేటర్ వస్తాడు, ఒక మెక్క పెడతాడు, పోతాడు. ఇంకా నాకు కొంతమంది మెసేజ్లు పంపుతూ ఉంటారు, అవునా మీరు లాస్ట్ ఇయర్ పెట్టినారు మొక్కలు, ఎన్ని బతికినాయో చూసినారా అంటే, నేను పోయి మొత్తం ఎన్ని కోట్ల మొక్కలు పెడితే నేను ప్రతి ఒక్కటి పోయి మళ్ళీ నేను లెక్క పెట్టుకుని రావాలి? నా ఒక్కడి కోసమైనా మొక్కలు పెట్టేది? లేదా ఒక ఎమ్మెల్యే కోసమా, ఒక ఎంపీ కోసమా, ఒక ముఖ్యమంత్రి కోసమా? ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఒక దగ్గరికి వచ్చి స్ఫూర్తినిచ్చే విధంగా. ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ఒకటి స్టార్ట్ చేసినప్పుడు స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక దగ్గర పోయి పరిశుభ్రం చేసినాడు. ఆయన కూడా జాడు పట్టుకొని, చెత్త చీపురు పట్టుకొని ఆయన కూడా ఊడ్చినాడు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించినారు. అడ్డగుట్టకు పోయి చెత్త కూడా మోసి, ఇగో ఇది నేను ఇందాక చెప్పింది, ఇగో నాలకి వెళ్ళి తీస్తే బయటపడ్డ వస్తువులు ఇవన్నీ. ఇంత అద్భుతమైన పని చేస్తున్నారు మనోళ్ళు. ఇది మనమే చేసుకొని మళ్ళీ తర్వాత నీళ్లు పొంగుతున్నాయి, కాలనీలోకి నీళ్ళు వస్తున్నాయంటే ఎవరిని నిందిద్దామో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, హరితహారం కార్యక్రమంలోనైనా ఒక మొక్క పెడతారు, 2 మొక్కలు పెడతారు. మా వాళ్ళు ఏం చెప్తున్నట్టు, ఒక మట్టి మాత్రం లేదు, పూడిక లేదు, మిగతా అన్ని ఉన్నాయి అంటున్నారు. పూడికతీత కార్యక్రమంలో మిగతా అన్ని వస్తువులు బయటపడుతున్నాయి. అయితే హరితహారం కార్యక్రమంలో మీకు ఇప్పుడు ఇది ఏది పైసలతో కూడుకున్న పని కాదు. ఒక మల్లారెడ్డి గారో, ఒక కృష్ణయ్య గారో, కృష్ణారెడ్డి గారో వాళ్ళ పనే కాదు. వాళ్ళు మాత్రమే ఆ మొక్కల నుంచి ఆక్సిజన్ పీల్చుకొని వాళ్ళే బతికిపోరు. మనం కూడా అదే మొక్కలు, అదే మన పిల్లలు, మన భవిష్యత్తు దాని చుట్టూ ముడిపడింది. కాబట్టి హరితహారంలో మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. మీకు మళ్ళీ మాకు మొక్కలు కావాలా, ఫ్రీగా ఇస్తారు. పండ్ల మొక్కలు కావాలా, ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు అక్కడ మొక్కలు బయట పెట్టున్నాం, దోమలు వస్తున్నాయి అంటారు. దోమలు రాకుండా ఉండేదానికి కూడా మొక్కలు ఉన్నాయి. తులసి మొక్కలు, లెమన్ గ్రాస్ మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నాయి. అవన్నీ బయట ఉన్నాయి. మీకు ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. వాటిని మొక్కలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుని సంరక్షించుకోండి అంటే అది కూడా మాకు పట్టలేదంటే ఏం చేయాలి మరి? మీ నుంచి మేము కోరుతున్నది ఏమంటే ఇవి మాత్రమే, పార్టిసిపేషన్ కోరుతున్నాం. జిహెచ్ఎంసీ తీసుకున్న కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యాన్ని, మీ పాత్రను, మీ సహకారాన్ని కోరుతున్నాం తప్ప కోరకూడదేమి కోరడం లేదు. ఎంత విచిత్రంగా మారిపోయిందంటే ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియా విస్తృతంగా పెద్ద ఎత్తున మొత్తం అందరూ వాడుతున్నారు. పిల్లలందరూ అయితే ముఖ్యంగా ఎక్కువ వాడుతున్నారు. మొన్న మధ్యన మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయింది కాబట్టి చెప్తున్నా, మొన్న మధ్యన పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డప్పుడు మన దగ్గర ముందే కరెంటు వాళ్ళు పోయి కొన్ని మొక్కలు కట్ చేస్తారు. చెట్లు బాగా పెరిగింటే కరెంటు వైర్ల మీదకి వస్తుంటే ఆ మొక్కలు కూడా పెరగకుండా కట్ చేస్తారు. కరెంట్ షాక్ కాకూడదు, ఎవరికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి, కరెంటు పోకూడదని చెప్పి కట్ చేస్తారు. ఆ మధ్యన విజయనగర్ కాలనీ నుంచి ఆడిట్లే ఓ చెట్టు కొన్ని కొమ్మలు, చిటారు కొమ్మలు ఇరికి కింద పడ్డాయి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.